సబాష్ షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఆత్మీయులైన అన్నలకు, అక్కలకు, తమ్ముళ్ళ, చెల్లెలకు మరి విశ్రాంతి దిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ సన్నికొస్తున్నాము. ఈ దినం లేఖన భాగము దావీదు రాజు గారు రాసిన కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంత గొప్ప వాగ్దానం కదా పరిశుద్ధులారా. ఆయన మనకు కాపరిగా ఉంటే మనకు ఏలేమీ కలగదు. మరి మనము పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు శ్రేష్ఠులైన భక్తులందరికీ కూడా ఆయన గొర్రెల కాపరిగా ఎన్నుకున్నాడు. అబ్రహాం గారి నుంచి మొదలుకొని మరి దావీదు గారు గొర్రెల కాపరిగా ఉండి ఆయన ఏమంటున్నాడు, నాకు ఎలోహిం, నాకు సృష్టికర్త, పరలోకమందున్న తండ్రి నాకు కాపరి అంటున్నాడు. కాబట్టి ఆయన కాపరిగా గల జనులు నిజముగా ధన్యులు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏమంటాడు అనగా, నేను గొర్రెలకు గొప్ప కాపరిని, గొర్రెలకు మంచి కాపరిని. నిజముగా గొర్రెల గొప్ప కాపరి, ఆయన మంచి కాపరి. ఎందుకంటే జీతగాడు కాపరి కానిరడు సుమా. జీతగాడు ఏం చేస్తాడు, గొర్రెలు కాస్తున్నప్పుడు తోడేలు వచ్చి చూచి తన ప్రాణం కాపాడుకోవడానికి గొర్రెలు వదిలిపెట్టి పారిపోతాడు. కానీ దావీదు రాజు గారు ఆ గొర్రెల తొట్టిలో ఉన్నప్పుడు సింహం నోట నుండి మరి తన ప్రాణం తెగించి గొర్రెలను విడిపించాడు, ఎలుగుబంటి నుంచి విడిపించాడు. ఆ విధంగా తన ప్రాణమును వడ్డి మరి ఆయన యజమానుడు కాబట్టి, ఆయన గొర్రెల కాపరి కాబట్టి. సో ఎప్పుడే కానీ కాపరి యజమానుడిగా ఉన్నప్పుడు, మరి మన యజమానుడైన యెహోవా మెస్సీయా మనకు కాపరిగా ఉన్నప్పుడు మన ప్రతి పనిలో మనకు తోడుగా ఉంటాడు. మనం చేసే ప్రతి ప్రయత్నంలో ఆయన తోడుగా ఉంటాడు. మనకు ఆయన అభయమిస్తుంటుంటాడు. నేను కాపలా కాస్తున్నాను నీ ప్రయాణంలో, మరి మనము మన ఉద్యోగంలో, మన ఒంటింట్లో ఉన్నప్పుడు, మన ప్రతి దాంట్లో సో ఆయన ఒక క్షణక్షణం మనల్ని ఆయన కాపాడుచుంటాడు. అట్టి గొప్ప గొర్రెల గొప్ప కాపరిని మనం కలిగి ఉన్నాము, మనకు ఒక ప్రాణం పెట్టిన కాపరిని. కాబట్టి మన ప్రాంతంలో ఒక మాట అంటారు, మరి ఇంటి మంటి పనికైనా మరి ఇంటి యజమానుడు వారు కావాలని, ఇంటి వారు కావాలని. కాబట్టి ఎప్పుడు జీతగాడే అతను వాటి గొర్రెలను కాపలా కాయలేడు. కానీ ఎంత గొప్ప భాగ్యం మనకు, మన గొర్రెల గొప్ప కాపరి అయిన యెహోవా మెస్సీయా మన కాపరిగా ఉన్నాడు. ఆయన మనం కాయచున్నాడు, భద్రపరుస్తున్నాడు, క్షేమం ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. ఎందుకనగా ఆ గాయపడిన గొర్రెలను ఆయన ఎత్తుకొని నడిపిస్తాడు ఆ యొక్క కాపరి. వాటికి వెట్టగలిగేటట్టు చేస్తాడు. అట్టి కృప ఆ పరలోకపు తండ్రి మనకు అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. సుమ పరిశుద్ధమైన తండ్రి, అవును నాయన, ఎంత గొప్ప వాగ్దానము నాయన. దావీదు గారు కాపరిగా ఉన్నారు, కానీ ఎలోహిం మీద ఆయన కాపరిగా ఉన్నాడని మాట మరుగుతున్నాడు తండ్రి. అట్టి కృప మాయల మీద చూపి మీరు గొర్రెల గొప్ప కాపరిగా మాకు ఉన్నందులకు నజరుడైన యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. మరి ఎలోహిమైన ఆ గొర్రెల గొప్ప కాపరైన యెహోవా యొక్క ప్రేమయు, కృపయు, సమాధానము మీకందరికీ మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.